శ్రీ మహావిష్ణువు 2 అవతారాలకు వేదిక క్షీరసాగర మథనం. ఎంతో మంది దేవీ దేవతలు ఆవిర్భవించిన సందర్భం. అమృతంతో పాటు ఎన్నో అపురూప ఆవిష్కరణలు క్షీరసాగర మథనంలో జరిగాయి. పరమేశ్వరుడు గరళకంఠుడు అంటారు. అసలెందుకు గరళకంఠుడు అయ్యాడు? శివుడు గరళకంఠుడు అన్న పేరుకి క్షీరసాగర మథనానికి సంబంధమేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. గత వీడియోలో అసలు క్షీరసాగర మథనం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 2వ అవతారం కూర్మావతారంలో ఎందుకు ఎలా ఆవిర్భవించాడు అన్న కథనం గురించి తెలుసుకుందాం. అలాగే క్షీరసాగర మథనంలో ఏ ఏ అద్భుతాలు బయటపడ్డాయి, వాటి ప్రాధాన్యత ఏంటి, వాటిని ఎవరెవరు స్వీకరించారు, ఇలాంటి విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయం కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఎంతో ఉత్సాహంగా సంరంభంగా క్షీరసాగర మథనం ప్రారంభమైంది. మందరగిరిని కవ్వంగా సర్పరాజు వాసుకుని కవ్వపు తాడుగా చేసుకుని దేవదానవులు చిలకడం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చిందట. ఆ రొదకే ఎన్నో జీవరాశులు మరణించాయట. అయితే సాగరంలో అడుగున కుదురు లేనందున బరువైన మందరగిరి మునిగిపోవడం మొదలైంది. పని ప్రారంభంలోనే ఇలాంటి ఆటంకం ఏర్పడడంతో రాక్షసులు దేవతలు అందరూ హతాశులయ్యారు. మందర పర్వతాన్ని మళ్లీ పైకెత్తడానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయారు. ఏం చెయ్యాలో పాలుపోక నిలబడిపోయారు. క్షీరసాగర మథనంలో ఏర్పడిన ఈ ఆటంకమే శ్రీ మహావిష్ణువు 2వ అవతారం కూర్మావతారానికి నాంది పలికింది. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా దేవతలకు అండగా నిలబడే శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగాడు. సముద్రపు నీళ్లలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన విష్ణుమూర్తి సముద్రంలోకి దిగాడు. మహాకూర్మంగా మారిపోయాడు. అదే కూర్మావతారం, దశావతారాలలో 2వ అవతారం. ఆ కూర్మం అంటే తాబేలు 1,00,000 ఆమడల వెడల్పైన చదునైన వీపు డిప్పతో, బ్రహ్మాండాన్ని సైతం మింగగల పెద్ద నోటితో, లోకంలోని ప్రాణులన్నిటినీ ఇముడ్చుకోగల కడుపుతో, కమలాల వంటి కళ్లతో, లోపలకు బయటకు కదలాడే పెద్ద మూతితో, బలమైన పాదాలతో ఉన్న ఆ మహాకూర్మం సముద్రంలో ప్రవేశించి మందరగిరి కిందకు చేరిందట. ఆ గిరిని పైకెత్తింది. దాంతో అందరూ జేజేలు పలికారు. విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించిన ఈ కథను విన్నా చదివినా కూడా సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని సుఖాన్ని పొందుతారని పురాణ కథనాలు చెప్తున్నాయి. కూర్మావతారం విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ప్రపంచంలోనే ఏకైక స్వయంభూ కూర్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో ఉంది. ఎన్నో విశిష్టతలకు నెలవుగా కూర్మావతారానికి ప్రతీకలైన వివిధ జాతుల తాబేళ్లతో అలరారుతోంది ఈ క్షేత్రం. శ్వేతరాజు అతని భార్య భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో కూర్మనాథునిగా స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం శ్రీకూర్మం. ఆ ప్రాంతంలోని వంశధార నది కూడా ఆ సందర్భంలోనే ఆవిర్భవించినట్టు పురాణ కథనం. శ్రీకూర్మం క్షేత్ర చరిత్ర, విశిష్టత, పౌరాణిక ప్రాశస్త్యం మొదలైన విశేషాలతో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను. వీలైతే అది కూడా చూడండి. సరే, ఇక విషయంలోకి వచ్చేస్తే కూర్మం మళ్లీ మందరగిరిని సాగరంపైకి ఎత్తి పెట్టడంతో అపరిమిత ఆనందంతో పోటీలు పడి సముద్రాన్ని మదించసాగారు దేవదానవులు. అలా మదించగా అల్లకల్లోలమైన సముద్రం నుంచి జలచరాలన్నీ ఎగిరి గట్టుపై పడ్డాయి. సముద్రం నుంచి అగ్ని జ్వాలలు ఎగిశాయి. ఆ వెనువెంటనే తరువాత హాలాహలం అనే విషమొచ్చింది. బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఆ హాలాహలం అంతటా విస్తరించసాగింది. అందరూ హాహాకారాలు చేయసాగారు. ఆ విషజ్వాలల వేడికి ఎంతోమంది దేవతలు రాక్షసులు భస్మమయ్యారట. చెల్లా చెదురయి పరుగులు పెట్టసాగారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొరపెట్టుకున్నారు. పరమేశ్వర, చంద్రశేఖర, రక్షమాం రక్షమాం, నీవే మాకు దిక్కు శంకర, ఆపదలను తొలగించే ఆపద్బాంధవ, నీవు తప్ప మాకు దిక్కులేదు. క్షీరసాగర మథనంలో వచ్చిన ఆ హాలాహలాన్ని గ్రహించి దయతో మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకున్నారు. భోలాశంకరుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. పరమేశ్వరుడు ఆ మహాగరళాన్ని తన చేయి చాచి పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండును మింగినట్టుగా గొంతులో వేసుకున్నాడు.
సమస్త లోకాలకు నివాస స్థానం పరమేశ్వరుని కుక్షి అంటే కడుపు. పరమేశ్వరుడు మింగిన ఆ గరళం గొంతు దాటి కడుపులోకి గనక చేరితే సమస్త లోకాలు ఆపదలో పడిపోతాయి. అందుకే శివుడు ఆ విషాగ్నిని మింగకుండా గొంతులోనే పట్టి ఉంచాడు. అలా మింగకుండా గొంతు దాటకుండా ఆ హాలాహలం గొంతులోనే ఉంచడం వలన ఆ విషాగ్ని వేడికి ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడింది. అలా ఈశ్వరుడు నీలకంఠుడు గరళకంఠుడు అయ్యాడు. శివుడి ఈ హాలాహల భక్షణం కథను విన్నా చదివినా కూడా ఎటువంటి భయానికి గురికారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాముల వల్ల తేళ్ల వల్ల అగ్ని వల్ల ఎటువంటి కష్టం ఉండదు అని ఫలశ్రుతి చెబుతోంది. ఈ సంఘటన తర్వాత దేవతలు రాక్షసులు మళ్లీ సముద్ర మదనం కొనసాగించారు. అసలు క్షీరసాగర మథనంలోనే చాలా ఉద్భవించాయని పురాణ కథనాలు చెబుతున్నాయి కదా. పాలసముద్రం నుంచి బయటపడినవి ఏంటి, వాటి విశిష్టత ఏంటి, అవి ఎవరెవరి దగ్గరకు చేరాయో ఇప్పుడు చూద్దాం. క్షీరసాగరం నుంచి బయటకొచ్చినవి హాలాహలం, గరళం. దీనిని పరమేశ్వరుడు స్వీకరించాడు. సురభి లేదా కామధేనువు అంటే తెల్లటి ఆవు, కోరిన కోరికలు తీర్చగల అపరిమితమైన శక్తిగల గోమాత, సకల గోసంతతికి మాత కామధేనువు. దీనిని దేవమునులు తీసుకున్నారు. ఇక తరువాత ఉచ్చైశ్రవం, ఎత్తైన తెల్లని 5 తలల గుర్రం, ఒక దివ్యాశ్వం. దీనిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం, 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగు. దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం, కోరికలు తీర్చే దివ్యమైన దేవతా వృక్షం. ఇది స్వర్గలోకంలో ప్రతిష్ఠించబడింది. ఇక దేవతా సుందరి మణులు రంభ, మేనక, ఘృతాచి, తిలోత్తమ, సుకేసి, చిత్రలేఖ, మంజుఘోష మొదలైన అప్సరసలు కూడా ఉద్భవించారు. సుధాకరుడు అంటే చంద్రుడు కూడా క్షీరసాగర మదనంలో ఉద్భవించగా శివుడు తన శిరస్సున సిగలో ధరించాడు. సకల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. ఇక క్షీరసాగర మదనంలోనే ఉద్భవించింది వారుణి, మద్యానికి అధిదేవత. వారుణిని రాక్షసులు స్వీకరించారు. ఇంకా దివ్య ఛత్రం, దివ్య ధనుస్సు, దివ్య శంఖం, ఇలా చాలా దివ్యమైన వస్తువులు ఉద్భవించాయి. చివరిగా అమృత భాండంతో ధన్వంతరి ఆవిర్భవించాడు. ఈ ధన్వంతరి ఎవరి అంశతో ఆవిర్భవించాడు? ధన్వంతరికి ఆయుర్వేదానికి సంబంధమేంటి? ధన్వంతరికి శ్రీమన్నారాయణునికి సంబంధమేంటి? ఇలాంటి విశేషాలతో కూడిన వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. సరే, మరి అమృత భాండంతో ధన్వంతరి ఆవిర్భవించగానే అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. ఒకరి దగ్గర నుంచి మరొకరు ఆ అమృత భాండాన్ని తీసుకుంటూ పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అమృత కలశం ఒకరి నుంచి మరొకరి దగ్గరకు చేతులు మారిపోతోంది. వారి దౌర్జన్యాన్ని చూసిన దేవతలు దీనంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు దేవతల పక్షపాతి అయిన శ్రీ మహావిష్ణువు వారికి అభయాన్నిచ్చి మరో అవతారాన్నెత్తి అమృతాన్ని పంచడానికి పూనుకున్నాడు. ఆ పంపకం ఏ విధంగా చేశాడు? దాని పర్యవసానం ఎలా మారింది? అసలు అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమేంటి? ఈ అమృతం పంచడానికి సూర్యచంద్ర గ్రహణాలకు కూడా సంబంధం ఉంది. ఆ సంబంధమేంటి? క్షీరసాగర ప్రారంభంలో నీకు కూడా అమృతమిస్తాము అని చెప్పి కదా కవ్వపుతాడుగా ఉండడానికి సర్పరాజు వాసుకిని ఒప్పించారు. మరి వాసుకి అమృతం దక్కిందా? అసలు సర్పాలకు నాలుక చీలికలుగా ఉంటుందని మనకు తెలుసు. అలా సర్పాల నాలుక చీలికలుగా ఉండడానికి ఈ క్షీరసాగర మథనానికి కూడా సంబంధం ఉంది. ఆ సంబంధమేంటి? ఇలాంటి విశేషాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.